ఇంతకుముందు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి చార్మినార్ పోవాలనుకోండి, పక్కన అడుక్కుంటూ వెళ్ళాలి. అవతలోళ్ళు కరెక్ట్‌గా గైడెన్స్ ఇస్తారని మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియకపోవచ్చు కదా! తెలియకపోవచ్చు. అందుకని ఇప్పుడు అదే ఫోన్ వచ్చి స్మార్ట్ ఫోన్ తర్వాత మ్యాప్స్. చార్మినార్ పోవాలంటే, ఇటు పోవాలంటే అని వాయిస్ సెట్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. అంటే నాలెడ్జ్ తక్కువ ఉన్నోళ్ళు కూడా నాలెడ్జ్ పర్సన్ దగ్గర చేరుస్తుందది. హ్మ్. అందుకని ఒకప్పుడు కొంతమందికే నాలెడ్జ్ ఉండి వాళ్ళు మాత్రమే అంటే స్పెషలిస్టుల్లాగా, క్లవర్‌లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సొసైటీలో అందరూ క్లవర్‌తో సహా ఈక్వల్ అవుతున్నారు. అవును. అందుకని ఏఐ పుణ్యమా అంటూ అందరికీ లైఫ్ స్టైల్స్ ఈజీగా అయిపోతుందనమాట. హ్మ్. అందుకని దీనివల్ల ముందు ముందు రోజుల్లో జాబ్స్ తగ్గుతాయి అంటే తగ్గవండి. జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ స్కిల్స్‌తో పాటు ఏఐ స్కిల్ కూడా ఉండటం ద్వారా ఏందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందనమాట. అందుకని ముందు రోజుల్లో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఉన్న మ్యాన్ పవర్‌ని తగ్గిచ్చేసి ఏఐ మెషిన్ క్వాలిటీస్ ఉన్న పవర్. మ్యాన్ పవర్‌ని తీసుకుంటారాళ్ళు. హ్మ్. లేదా ఏఐ ద్వారా ఆపరేట్ చేసే వాళ్ళని తీసుకుంటారు. హ్మ్. అందుకని కొత్త జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. పాత జాబ్స్ పేరుతోటి. అందుకని పీకేస్తున్నారు అనే బదులు వాళ్ళు కొత్తగా రీప్లేస్ చేస్తున్నారంటే బెటరేమో. హ్మ్. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 30,000 మెంబర్ తీసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళ హిస్టరీ మొత్తం మీద ఇయరే కదా వాళ్ళు 20,000 మెంబర్ 20 తీసేసింది. తీసేసారు. బట్ తీసేసినా సరే ఆ ప్లేస్‌లో మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకుంటున్న వాళ్ళందరూ ఎంతకంత ఏఐ వచ్చినోళ్ళు. ఓకే. అట్లా అంటే అనమాట. స్కిల్స్ అప్‌గ్రేడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళ రిలవెన్స్ అదే కదా మరి. హ్మ్. అందుకని సొసైటీలో స్కిల్ అప్‌డేట్ చేసుకోవటం అనేది ఒక పార్ట్. హ్మ్. నేను అప్‌డేట్ చేసుకోకుండా ఉంటే మనకేం ఉండవండి. హ్మ్. హోమ్ వుడ్ మై జాబ్ అని చెప్పేసి అది 1990లో వచ్చిందండి. ఇప్పటికి హ్మ్. రెలెవెంట్ అది. మీరు గనుక అప్‌డేట్ చేసుకోలేదనుకో నాలెడ్జ్ మీ హ్మ్. జాబ్స్ పోతాయి.